ఈ చిన్నబాబు పొలం దున్నుతుంటే అందులో నుంచి బంగారు బిస్కెట్లు బయటపడతాయి. దాంతో వాళ్ళ నాన్న షాక్ అయిపోతాడు. తర్వాత ఆ అబ్బాయి కట్టెలు కూడా కొడదామని చెప్పి బయటకెళ్తాడు. ఇంతలోపు కట్టెలు కొట్టగానే పైనుంచి డబ్బులు వర్షంలా పడుతూ ఉంటాయి. దాంతో వాళ్ళ నాన్నగారికి అర్థమవుతుంది. ఈ అబ్బాయి ఎంత కష్టపడితే అంత డబ్బులు మనకొస్తూ ఉంటాయని. అలానే ఆ అబ్బాయిని 20 సంవత్సరాల దాకా కష్టపడిస్తారు. చాలా అంటే చాలా ధనవంతులైపోతారు. కానీ వాళ్ళ అబ్బాయికి ధనవంతులైన విషయం ఎప్పటికీ తెలియకూడదనుకుంటారు. తెలిస్తే ఆ అబ్బాయి కష్టపడడం మానేస్తాడని, ఎలా అయినా అన్నయ్య ఇక్కడుంటే మనం ఇక్కడ డబ్బున్న వాళ్ళమని తెలుస్తుంది కాబట్టి మనం పేదవాళ్ళ నటించాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి అన్నయ్యని సిటీకి పంపించి మన దాంట్లోనే జాయిన్ చేద్దాము. అప్పుడైతే ఇంకా కష్టపడతాడు అని చెప్పి వీళ్ళంతా ప్లాన్ వేసుకుంటారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ కంపెనీ మెంబర్స్ని పిలిచి నా అబ్బాయిని మీ దగ్గరికి పంపిస్తాను. ఆ అబ్బాయికి బాగా ట్రైనింగ్ ఇచ్చి కొంచెం కష్టపెట్టండి అని చెప్పి చెప్తారు. అప్పుడు తర్వాత రోజు ఆ అబ్బాయిని పంపిస్తారు. మా దగ్గర ఉన్న డబ్బంతా కూడా నీకు ఇచ్చేసినాం బాబు, దయచేసి బాగా కష్టపడి జాబ్ తెచ్చుకో అని చెప్పి ఇస్తారు. ఆ అబ్బాయి నేను కష్టపడతాను నాన్న, నాకు డబ్బులు ఏమి వద్దు అన్నా సరే ఆ అబ్బాయికి చేతిలో పెడతారు. వాళ్ళ అమ్మ కూడా చాలా బాధపడినట్టు నటిస్తుంది. ఆ అబ్బాయి పాపం బాధతో వెళ్ళిపోగానే వీళ్ళకి పెద్ద కార్స్ వస్తాయి. కార్స్ వచ్చి వీళ్ళ దగ్గర నించుంటాయి. ఎందుకంటే వీళ్ళు చాలా అంటే చాలా ధనవంతులు. వీళ్ళ అసిస్టెంట్స్ అంతా నించొని సార్ మేమేం చేయాలి అంటే మా అబ్బాయికి జాబ్ ఇవ్వండి, అలాగే ఆ అబ్బాయిని బాగానే చూసుకోండి, కానీ కొంచెం కష్టపడుతూ ఉండండి అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయిని ఒక పెద్ద ప్యాలెస్కి తీసుకొచ్చి వీళ్ళంతా కూడా పనులు చెప్తూ ఉంటారు. ఈ అబ్బాయికి కూడా తెలియదు వాళ్ళ కంపెనీ అని. ఆ కంపెనీలో పనిచేస్తున్న బాస్కి కూడా చెప్పొద్దంటారు. దానివల్ల వీళ్ళకి కూడా ఆ అబ్బాయి ఎవరో తెలీదు. సర్లే పనిచేస్తాడులే అని వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. ఆ బాస్ కి ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని ఒక ధనవంతుడి అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఇంతలోపే ఆ అమ్మాయి వెళ్ళిపోయి నేను ఈ పని అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లి చూపిస్తుంది వాళ్ళ అమ్మ నాన్నకి. వాళ్ళ అమ్మ నాన్నకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇలాంటి నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి. అయినా సరే ఆ అమ్మాయి అస్సలు విందు. ఎందుకంటే వీళ్ళ అమ్మ నాన్న చూపించిన సంబంధం ఆ అమ్మాయికి అస్సలు నచ్చదు. తప్పించుకోవడానికి అలా చేస్తుంది. కొట్టబోతుంటే ఈ అబ్బాయి ఆపేస్తాడా అతన్ని. మీ అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి చేయకండి అని చెప్పి ఆపేసరికి ఈ నాన్నకి ఇంకా ఇంకా కోపం వచ్చేస్తుంది. ఆ అబ్బాయికి బాగా బుద్ధి చెప్పాలని చెప్పి ఆ అబ్బాయి చేత చాలా అంటే చాలా పనులు చేయిస్తారు. దాంతో ఒక్కసారిగా వాళ్ళ ప్రాఫిట్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలిసి మన అబ్బాయి అక్కడ చాలా కష్టపడుతున్నట్టున్నాడు, అందుకే ఇలా జరిగింది అని అనుకుంటారు. ఇంతలోపు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు కాస్ట్లీ కారులో దిగుతాడు. ఎలా అయినా సరే ఆ అమ్మాయిని వాడితో విడదీయాలని చెప్పి ఆ అబ్బాయి చేత కార్ వాష్ చేయించుకుంటాడు. వర్షం పడుతున్నా సరే ఆ అబ్బాయి వెళ్ళి కార్ వాష్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా పరిగెట్టుకొని వెళ్ళి హెల్ప్ చేస్తుంది. దాంతో ఈ పెళ్లి చేసుకునే వాడికి కోపం వచ్చి డ్రింక్ వేస్తాడు దాని మీద. అయినా సరే వీళ్ళిద్దరూ కడుగుతూ ఉంటారు. ఇంతలోపు వాళ్ళ అమ్మ నాన్న ఈ అబ్బాయి కోసం ఇక్కడ దాకా వస్తారు. అక్కడ ఆ అబ్బాయి వర్షంలో కార్ కడగడం చూసి షాక్ అయిపోతారు. వాళ్ళ సీఈఓ వాళ్ళ కొడుకు అని తెలుసుకొని వీళ్ళంతా కూడా షాక్ అవుతారు. సబ్స్క్రైబ్.